హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏం లేదు, రోజు మనమే కదా వంట చేస్తాము. అప్పుడప్పుడు హస్బెండ్ కూడా చేస్తే అక్కే వేరు కదా మనకి. మా హస్బెండ్ ఏదో ప్రయోగం చేస్తా అంటున్నారు. తర్వాత నాకు కిచెన్ క్లీన్ చేసుకునేసరికి ఫట్. చూద్దాం ఏం చేస్తారో, నా కిచెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన ఏం చేస్తారో, పదండి కిచెన్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెరైటీగా ఆడవాళ్ళు కాకుండా మనం ఇంట్లో వంటలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇది చాలా బెస్ట్గా చేస్తారండి. పల్లెటూళ్ళల్లో వీటిలో కూడా చాలా బాగా చేస్తుంటారు. దీన్ని వంకాయ పచ్చి పులుసు అని అంటారు అనమాట. సో మనం చూద్దామండి, ఇందులో మనకి ఏమేమి మెటీరియల్స్ కావాలి, మనం ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఓకేనండి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే వంకాయ, పెద్ద వంకాయ అండి, మామూలు వంకాయ కాకుండా పెద్ద వంకాయ తీసుకుంటామండి. చింతపండుతో మనం గుజ్జు చేసుకుంటాం కదా, చింతపండు పులుసు. ఆ తర్వాత ఆనియన్స్, తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు, ఇవన్నీ తీసుకొని తర్వాత మనం పోపు కూడా చేసుకుంటాం. దానికోసం అని చెప్పేసి జీలకర్ర, ఆవాలు ఈ రెండు కలిపి చేసుకుంటాం. అంటే దీని తర్వాత ఇవి కాకుండా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఉప్పు, తర్వాత కరివేపాకు కూడా లాస్ట్లో చేసుకుంటాం అనమాట. సో ఇది చాలా ప్రసిద్ధకరంగా ఉంటుందండి. ప్లస్ మన ఊళ్ళల్లో ఇది చాలా బాగా చేస్తుంటారు. ఇది చాలా ఆరోగ్యం కూడా. ఎందుకు అంటే దీన్ని మనము ఫ్రై చెయ్యము, తర్వాత ఏమో ఏమి కూడా ఆయిల్ ఇవన్నీ యూజ్ చేయమన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం, తర్వాత మంచిగా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో మనం ఎలా చేయాలో చూద్దాం పదండి. మనకి పూర్వకాలం అయితే బొగ్గుల పొయ్యి మీద కానీ లేదంటే కుంపట్టి కానీ అట్లాంటి వాటిలో పెట్టేసేసి మనం వంకాయ కాల్చేవాళ్ళం ఉంది. కాకపోతే ఇప్పుడు అంతా మన గ్యాస్ స్టవ్లు వచ్చాయన్నమాట. దానిపైన కూడా మనకి సపరేట్ ప్యాన్ లాంటివి వస్తాయన్నమాట, అది వంకాయ కాల్చడానికి. సో ఇప్పుడు చూడండి, నేను ఇది వంకాయ పెడుతున్నాను. ఈ వంకాయ పెట్టేసేసి మనం బాగా కాలేలాగా కాసేపు అలాగా చూసుకొని, దాని తర్వాత అది మంచిగా కాలేక తర్వాత ఈ పైన ఉన్న ఈ పొర అంతా తీసేస్తాం అనమాట కాలిపోయాక. దాని తర్వాత దాంట్లో ఇంకొక మంచి విషయం అవుతుందండి. ఇదొక్కటే కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి చూసారా, వీటిని కూడా మనం కాల్చి చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఆ టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది మనం చూసి, ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళు తిని వాళ్ళు చెప్తారనమాట మనం ఎంత బాగా చేసామన్నది. చూసారు కదండి, ఇది ఇప్పుడే కాలడం మొదలెట్టింది. దాన్ని గ్రిల్ ప్యాన్ అంటారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా అది డైరెక్ట్గా మంటకి ఎక్స్పోజ్ అయ్యి చక్కగా కాలుతుంది అనమాట. ఓకే, అది ఎలా వస్తుందో చూద్దామండి. పూర్వకాలం చక్కగా కుంపట్ల మీద వీటి మీద మన పెద్దవాళ్ళ అమ్మమ్మలు లేదంటే తాతమ్మలు వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు చేసేవాళ్ళు. సో మనం అదే టేస్ట్ వచ్చేలాగా చేయడానికి మనం ట్రై చేద్దామండి. ఈరోజు నేను ఈ ప్రయోగం ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, ఎలాగ మనకి లాక్డౌన్ ఉంది, మనం ఇళ్లలోనే ఉంటున్నాము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బాగా పనిచేస్తుంటాం ఆఫీస్ పనులు వాటిలోను. సో కొంచెం మనకు కూడా ఏంటంటే ఆట విడుపుగా ఉంటుంది. తర్వాత ఏమో కాస్త వెరైటీగా మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు కష్టపడేది ఎలా ఉంటుంది అని మనకు కూడా తెలుస్తుంది అనమాట. దానికోసమని నేను కూడా చేస్తానని చెప్పాను. సో మన ప్రయత్నం ఎంత బాగా ఫలిస్తుందో చూద్దామండి. చూశారు కదండి, ఇది నెమ్మదిగా కాలడం మొదలెట్టింది. ఇంకొంచెం నేను వంకాయ ఎందుకు చేస్తాను అన్నాను, దానికి ఒక రహస్యం ఉందండి. నాకు అసలు వంకాయతో చేసిన ఏ కూరలైనా కూడా చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటాను. సో దానికోసం చెప్పేసి మనం చేసే మొట్టమొదటి ప్రయోగం కూడా వంకాయతో చేస్తే చాలా బాగుంటుంది, శ్రద్ధగా మనం చేయగలం అని చెప్పేసి నేను ఇది మొదలెట్టాను. సరే చూద్దాం ఎంత బాగా వస్తుందో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇది కాలింది లేదా ఎలా తెలుస్తుంది మనకి? ఆడవాళ్ళకైతే మొదటి నుంచి అన్ని రోజు చేస్తుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. సో మనకి తెలియాలంటే ఒకసారి ఇలాగ నొక్కి చూసి తెలిసిపోతుంది. మనం చూసారా, మొత్తం ఆల్మోస్ట్ కాలిపోయింది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పై పొర తీసేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం వంకాయ కాల్చడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చిమిరకాయలు కూడా మనం కాల్చాలని అనుకున్నాం కదా, సో అది కూడా ఇలాగ కాసేపు అలా కాల్చి చూద్దాం. అది కూడా మంచి టేస్ట్ వచ్చేలాగా మనం చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఈ మంట దగ్గర కాల్చడం అన్నది, తర్వాత ఏమో మనం ఎంత కాలేక వంకాయ కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అది కష్టంగా ఉంటుంది. పొర తీయడం ట్రై చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ ఈ పచ్చిమిరకాయలు కూడా ఆల్మోస్ట్ కాలిపోయినాయి. మనం ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పచ్చిమిరకాయలు కాలిపోయింది, నెయ్యి, తర్వాత ఏమో మనకు వంకాయ కూడా బాగా పూర్తిగా కాలిపోయింది. కాబట్టి వేడివేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇమ్మీడియట్గా దాన్ని పైన పొర తీయడం చాలా కష్టం, అది కొంచెం చల్లారాక తీయాలి. సో ఈ లోపల మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఏం చేద్దామంటే, మనం ఈ చింతపండు రసం తీస్తాం అనుకున్నాం కదా, అది రెడీ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసమును చూసారా, ఇది చింతపండు ముందర నానబెట్టి నేను చింతపండు రసం తీసాను అనమాట. దాంట్లోనే మనం ఇంకా ఏమి వేసుకోవాలి,
ఇది మొత్తం పచ్చిపులుసు చేసుకుంటే మన వంకాయను పచ్చిమిరకాయలు ఒకటే ఉంటే సరిపోదు కదా, ఇంకా చాలా మెటీరియల్ కావాలి మనకి. సో అందులో ఈ చింతపండు రసం ఒకటి తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ ఈ వంటకానికి మటుకు ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అదొకటి. తర్వాత వాటితో పాటు ఇంకా మంచిగా ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలి, మనకి కరివేపాకును తర్వాత కొత్తిమీర మంచి టేస్ట్ వస్తాయి. ఏ వంటకైనా సరే తప్పనిసరిగా మనం మ్యాక్సిమం ప్రతి వంటల్లో కూడా ఈ కరివేపాకును ఈ కొత్తిమీర వేస్తుంటాం కదా, సో అది కూడా తప్పనిసరిగా ఇందులో కూడా వేయాలి. మీరు ఒక విషయం గమనిస్తే వీటిలో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనము వేయించట్లేదు, ఆయిల్ వాడట్లేదు, అన్నీ కూడా చక్కగా పచ్చిగా ఉండే వాటిని వాడుతున్నాం. సో ఇది చాలా ఆరోగ్యవంతమైన వంటకం అనమాట. పూర్వకాలం అందరూ చేసేవాళ్ళు ఇది. ఓకేనా, సో దీంతో పాటు మనకు తగినంత ఉప్పు, అంటే కావాల్సినంత ఉప్పు వేసుకుంటే ఇది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ ఉప్పు దగ్గరే మనకు మామూలుగా ఆడవాళ్ళు అయితే చక్కగా వేస్తారు, మనం కొంచెం అటు ఇటు వేస్తుంటాం, కాస్త చూసుకొని వేసుకుంటే మంచిది అనమాట. ఓకే, ఇక నేనేమో ఇట్లా ఒక హాఫ్ స్పూన్ అట్లా వేస్తున్నాను. ఓకే, సో ఎందుకంటే చింతపండు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది అనమాట అది. సో దీంతో మనం అన్నీ రెడీ చేసేసుకున్నాము. నేను ఇప్పుడు చేతితో కలుపుతున్నాను, ఎందుకంటే నేను చెయ్యి బాగా క్లీన్ చేసి కలుపుతున్నాను. సో దట్ చేతితో కలిపితే ఏంటంటే బాగా కలుస్తాయి అనమాట. అందుకని మనం చేతితో కలుపుకుంటేనే, పూర్వకాలం మీరు అన్నీ గమనిస్తే మన వాళ్ళు అంతా చక్కగా చేతులు నీట్గా చేసుకొని కడుక్కొని అన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అలాగే ఇది కూడా మనం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మనం ఇంకా వంకాయను పచ్చిమిరపకాయలు ఇంకొంచెం చల్లబడ్డాక మనం ఆ తొక్క తీయటం చూసి తర్వాత అందులో కలుపుకోవటం అని చేద్దామండి. వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం చల్లారినట్టు ఉంది. మనం మొట్టమొదటి ఏంటంటే ఇంకా వేడిగా ఉందనుకోండి, మనకు ఒక టెక్నిక్ అనమాట, మన ఆడవాళ్ళే చెప్తారు ఇవన్నీ. నేను ముందర ఈ ముచ్చికి తీసేసామనుకోండి, అప్పుడు ఇంకొంచెం తొందరగా చల్లారుతుంది అనమాట. సో అదొక పద్ధతి. చూసారు కదా ఎలా పొగలు వస్తున్నాయో, చూసారు కదా మీరు. సో ఇంకొంచెం సేపు ఆగుదాం, కాదు కొంచెం ట్రై చేస్తాను. మనకి ఆడవాళ్ళకి ఏంటంటే చక్కగా రోజు ఇలా వంటలు చేస్తుంటారు కాబట్టి ఆ వేడి కూడా ముట్టుకోలుగా చేయగలిగేటట్టు ఉంటారు. మనకేమో కొత్త, మనం చేయటం కొంచెం కష్టం కాబట్టి మనం జాగ్రత్తగా నెమ్మదిగా కంగారు పడకుండా చేసుకుందాం. చూశారు కదా చక్కగా బాగా కాలిపోయింది, గమనిస్తున్నారు కదా పై పొరంతా తీసేస్తుంటే ఎంత చక్కగా ఉందో. చూసారు కదండి, మనం మొత్తం తొక్క కూడా కట్ చేసేసాము. సో కట్ చేస్తున్నాను సో దట్ ఏదంటే లోపల గుజ్జు పట్టుకున్నప్పుడు బాగా వేడి ఉంటే కష్టం అవుతుంది కాబట్టి ఇలా కట్ చేస్తే సింపుల్గా అవుతుంది. చూసారు కదా పొగలు వస్తుంది, దీన్నే స్మోకీ ఫ్లేవర్ అంటారు అనమాట. ఈ మనం పూర్వకాలం మనం కుంపట్ల మీద చేసినప్పుడు వచ్చే టేస్ట్ ఇప్పుడు మనకి ఇలా రావాలి, దానికోసం మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మొత్తం మనం వంకాయని కూడా గుజ్జు చేసేసాము. ఇది చేసేసి తర్వాత అప్పుడు మనం కలుపుకోవడం మొదలెడదాం. సో ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుందామండి. నేను ఇది కత్తితో ఎందుకు కట్ చేస్తున్నానంటే మనం ఎక్కువగా పూర్తిగా చేతితో పట్టుకుంటే చేతికి మొత్తం కారం అంటుకుపోతుంది, అందుకని కొంచెం కత్తితో కూడా కట్ చేస్తున్నాను అనమాట. చిన్న ముక్కలు చేసుకుంటే మనం తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. పెద్ద మిరపకాయలు ఎందుకు మనం మిరపకాయలు కట్ చేసుకుంటాం, కాలిన మిరపకాయ మామూలుగా చాలా టేస్ట్ ఉంటుంది మనకి. పచ్చిమిరపకాయ ఇప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం కాల్చి తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇది కూడా రెడీ చేసేసాం. సో మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి రెడీ అయిపోయింది. వంకాయ రెడీ అయిపోయింది, తర్వాత ఏమో ఈ చింతపండు రసం, ఉల్లిపాయలు వీటితో రెడీ అయిపోయింది. దాని తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు కూడా మనం అన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నాం. సో ఇంక ఇప్పుడు కలుపుకొని మనం ఇంకా అన్నీ కలుపుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని చేసుకొని ఇంక మనం తింటాం ఇంకా నెక్స్ట్. ఓకే, సో కలపడం చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఇవన్నీ కలిపేద్దామండి. ఇది మన ఈ వంకాయ, తర్వాత ఏమో ఇది చూడండి ఇవన్నీ కలిపేస్తున్నాను. ఓకే, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒకటేసారి కలిపేస్తున్నాను అనమాట. కలిపేసేసి అన్నిటిని కలిపి బాగా పిసికేసేయాలి మనం. పిసికితే కింద అప్పుడు ఏమవుతుందంటే ఈ వంకాయ ఫ్లేవరు, చింతపండు, ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏదైతే మన ఉప్పు ఇవన్నీ బాగా కలుస్తాయి. అలా కలిసి మనం తింటేనే అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనండి, చూడండి ఇలాగా నీట్గా గుజ్జుగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇలా చేతితో ఇలా మునివేళ్లతో కలపడం చేస్తారు, అలా చేయకూడదు. ఇలా చక్కగా ఇలా కలపాలి. ఇలా కలిపితేనే మనకి చక్కని టేస్ట్ బాగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం బాగా ఇంకొంచెం నీళ్ళు కూడా వేద్దాం, అప్పుడు బాగా ఇంకా బాగా కలుస్తుంది కొంచెం. ఓకేనండి. ఓకే, ఇది కొంచెం నీళ్ళు కూడా వేసాను, ఇంకొంచెం వేద్దాం. సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. మన పచ్చి పులుసు తినడానికి రెడీ అయింది. కాకపోతే ఇంకొంచెం మనం ఏం చేద్దామంటే లైట్గా వితౌట్ ఆయిల్ స్లైట్గా ఓ చిన్న మనం ఇందాక మనం జీలకర్ర ఆవాలు పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మనం ఒకసారి అలాగా చక్కగా పొయ్యి మీద వేయించుకొని వితౌట్ ఆయిల్ చేద్దాం. వేయించుకొని అప్పుడు వాటి కూడా ఇందులో కలిపితే ఆ టేస్టే వేరొస్తుంది అనమాట, ఆ రుచి వేరొస్తుంది.
మనం ఇందాక చెప్పినట్టుగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని ఓకేనండి. కొంచెం అంటే ఎక్కువ అవసరం లేదు మనకి, కొంచెం టేస్ట్ కోసం అనమాట, అందుకని ఇంకేం లేదు ఇది. సో మళ్ళీ అలాగే ఒక ఎండు మిరపకాయ ఎప్పుడైనా సరే వేయించిన ఎండు మిరపకాయలు ఇంకా చాలా టేస్ట్ వస్తాయండి. సో మనం అది కూడా ఒక మిరపకాయ వేసుకుందాం. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటిని మెయిన్గా గమనిస్తే మనం ఎక్కడ ఆయిల్ వాడట్లేదు, అంతా చక్కగా పొయ్యి మీద కాల్చుకొని చేస్తున్నాము. ఇది మనకి అందరికీ కూడా పూర్వపు కాలపు మన పెద్దవాళ్ళు చేసిన వంటలు గుర్తు రావాలి ఈరోజు, అందుకని ఇలా చేస్తున్నాను అన్నమాట. ఏమండి, చూద్దాం ఎంత బాగా వస్తుందో మరి. సో ఫ్రెండ్స్, మనం జీలకర్ర ఆవాలు తర్వాత మిరపకాయలు కూడా వేయించుకున్నాం కదా, ఆ వేడిగా ఉన్నవి ఇందులో వేస్తే ఎలా మంచి సౌండ్ కూడా వస్తుంది చూడండి మీరు. చూసారా? సో ఇది అనమాట ఆ పొగ, ఇది చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది, మంచి అరోమా అనమాట. అలా మనం వేడిగా ఉన్నది కలుపుకొని అలా చేస్తుంటే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది మనం కామెంట్ తెలుసుకుందాం, అసలు ఎలా ఉంది ఏమిటి అన్నది మన ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇది మొత్తం రెడీ అయిపోయిందండి. లెట్ us see now. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి, తప్పదు కదా మరి పాపం. సూపర్గా ఉంది. ప్రతి వీకెండ్ నువ్వే చేసాయి అబ్బా ఇంకా.